పూణే కేతన్ అగర్వాల్ సియా గోయల్ కేసులో క్షణక్షణానికి ఉత్కంఠ రేపే అప్డేట్స్ బయటపడుతున్నాయి. కేతన్ చనిపోయిన తర్వాత అతని ఫోన్ని కొన్ని రోజుల పాటు తన దగ్గరే ఉంచుకుందట సియా. ఏమైనా డేటా డిలీట్ చేసిందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆధారాలు ఏమైనా చెరిపేసిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోగఢ్ కేసులో ఈ లోగఢ్ కోటలో చేతన్తో సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. విచారణలో భాగంగా గేట్ అనాలిసిస్ చేయాలంటూ పోలీసులు నిర్ణయించుకున్నారు. సీన్ రీక్రియేషన్ వీడియోలను సీసీటీవీ ఫుటేజ్తో పోల్చి చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో కదలికలను చేతన్ సియాల్తో పోల్చి చూస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన రోజు నుంచి హుడీ ధరించి లోగఢ్కి చేతన్ వచ్చాడు. అయితే ప్రాథమికంగా చేతన్ అని నిర్ధారించినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ ముఖం కనిపించకపోవడంతో నడక ఆధారంగా గుర్తించాలంటూ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. సియా చేతన్కు మరొక వ్యక్తి మూడో వ్యక్తి కూడా సహకరించాడా అన్న కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సియా అండ్ చేతన్ కలిసి కేతన్ని ఆ కోట మీద నుంచి లోగఢ్ కోట మీద నుంచి తోసివేసి ప్రాణాలు తీశారని మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదొక అంశం. అయితే మరొకటి, కేతన్ని చంపిన తర్వాత సియా కేతన్ ఫోన్ తన దగ్గరే పెట్టుకుందట కొన్ని రోజుల పాటు. పెట్టుకొని అతని ఫోన్లో ఏం చేసింది అనేదే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏదైనా కీలకమైన డేటాను డిలీట్ చేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, సియాకి కేతన్ ₹1,00,00,000 ఇచ్చాడు షాపింగ్ కోసం. ఆ ₹1,00,00,000ని చేతన్కి ఇచ్చి నువ్వు దీంతో బిజినెస్ చేసుకొని సెటిల్ అవ్వు, ఇంకా కావాలంటే డబ్బులు అరేంజ్ చేస్తాను నేను కేతన్ అడిగి, సెటిల్ అవ్వు, అప్పుడు మన ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండొచ్చు అని చెప్పింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అంటే చేతన్కి సియా చేసినటువంటి హెల్ప్ కేతన్ని వాడుకొని అలాంటి విషయాలు కానీ, లేదంటే కేతన్కి ఒకవేళ ముందే తెలిస్తే చేతన్ అండ్ సియా వ్యవహారం మనం ఇప్పుడు వింటున్నాం. అతనికి ముందే కొంత అనుమానం వచ్చింది, చేతన్తో చాలా క్లోజ్గా ఉంటుందని. ఈ నేపథ్యంలో ఫ్యామిలీని కూడా అలర్ట్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమని చెప్పేసి అంటూ మనం వింటున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ కుటుంబం పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఎక్కడ పెళ్ళాగిపోతుందో లేకపోతే ఇప్పుడు ఎందుకు చేయాలి అని తమ కొడుకు చెప్పిన విషయాన్ని వాళ్ళు కేర్ చేయలేదు. తీరా చూస్తే ఇంత దారుణం జరగడానికి కారణమైంది అది. అయితే అలాంటి వివరాలు అంటే తన మీద డౌట్తో తన కుటుంబానికి ఏదైనా మెసేజ్ చేయడం కానీ, తనకి సంబంధించి ఏదైనా మెసేజెస్ ఆర్ కాల్స్ ఉన్నాయా, దానికి సంబంధించిన డేటాను డిలీట్ చేసిందేమో అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఒకవేళ కేతన్ ఫోన్ నుంచి అతని అకౌంట్ నుంచి ఏమైనా డబ్బులు లాంటివి ఏమైనా డ్రా చేశారా, డబ్బులు ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, అంటే కేతన్ని చంపేసిన తర్వాత సియా అతని ఫోన్ తీసుకొని మేబీ ఖచ్చితంగా చేసుకోబోయే అమ్మాయి అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఒకవేళ కేతన్కి సంబంధించిన ఏమైనా కీలక పాస్వర్డ్స్ లాంటివి తెలిస్తే, బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ, తన ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించి యూపీఐ పాస్వర్డ్స్ ఇలాంటివి తెలిస్తే అతని ఫోన్ నుంచి కీలక సమాచారాన్ని సియా దొంగిలించే అవకాశం ఉంది. అతని అకౌంట్లో డబ్బులు అవ్వచ్చు, అతని అకౌంట్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కేతన్ పోయిన తర్వాత నుంచి సియాని అదుపులోకి తీసుకునే వరకు సియా దగ్గర ఫోన్ ఉన్న సమయంలో అంటే ఆ లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైనా సమాచారం డిలీట్ అయిందా అంటూ ఆ రీసెంట్ యాక్టివిటీస్కి సంబంధించి చాట్ హిస్టరీ అండ్ కాల్ కన్వర్జేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు తన దగ్గర ఎందుకు ఉంచుకుంది ఆ ఫోన్ అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. సో చాలా కీలకమైన విషయాలు, క్షణక్షణానికి ఉత్కంఠను పెంచే, అంటే ఈ కేసులో ఎంత డెప్త్ ఉంది, ఎంత లాంగ్ ప్లాన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అండ్ హౌ క్రూయల్ అండ్ కోల్డ్ బ్లడెడ్ దే ఆర్ అనడానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ప్రీ ప్లాన్డ్ అండ్ కోల్డ్ బ్లడెడ్. ఎందుకంటే క్షణికావేశంలో జరిగింది కాదు. అతని డబ్బులు వాడుకున్నారు, అతని డబ్బులు సియా తీసుకొని షాపింగ్ అని చెప్పి ₹1,00,00,000 తీసుకొని చేతన్కి ఇచ్చింది. అతను అప్పటికే ఒక ప్యాలెస్ బుక్ చేశాడు వాళ్ళ పెళ్లి కోసం 17 కోట్లు పెట్టి, అండ్ తన బర్త్డేకి చాలా గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ లాంటివి గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది చేసుకోబోయే అమ్మాయి కాబట్టి. ఇలా చాలా విషయాలు
అతన్ని వాడుకొని, ఇదిగో ప్రియుడు చేతన్తో సియా ఉన్నటువంటి ఒక కొత్త వీడియో కూడా ఇప్పుడు బయటపడింది. అంటే వాళ్ళ రిలేషన్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ తీసుకున్నటువంటి ఒక చిన్న వీడియో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ హౌ క్లోజ్ దే ఆర్. అండ్ అఫ్ కోర్స్ సియా ప్రెగ్నెంట్ కూడా అయింది చేతన్తో అంటూ కొన్ని డీటెయిల్స్ మనం చూస్తున్నాం. యాజ్ పర్ సమ్ సోర్సెస్ ప్రెగ్నెంట్ అయింది అనే వివరాలు కూడా మనం వింటూ వస్తున్నాం. అంటే ఓ పక్క చేసుకోబోయేవాడితో ఉంటూ అతనిచ్చే గిఫ్ట్స్ తీసుకుంటూ, అతనిచ్చే మనీ తీసుకుంటూ, అతన్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటూ, మరోవైపు ప్రియుడితో ప్రెగ్నెన్సీ వచ్చి అతనికి ఆ డబ్బులన్నీ ఇస్తూ, అతనితో బ్యాక్గ్రౌండ్లో ప్లాన్స్ చేస్తూ ఇంత చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు బయటపడుతున్నాయి. అండ్ మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రియుడు చేతన్తో ఉన్నటువంటి మరొక వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటికే మీరు చూడొచ్చు ఎంత క్లోజ్గా ఉన్నారో వాళ్ళు. అప్పటికే కేతన్తో మ్యాచ్ ఫిక్స్ అయింది. వాళ్ళ రిలేషన్ కేవలం 8 months మాత్రమే. 8 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చిందట. ఇంత పెద్ద ప్లాన్స్ చేశారు. ₹1 కోటి తనకి ట్రాన్స్ఫర్ చేసింది కేతన్ దగ్గర తీసుకొని షాపింగ్ కోసం అని చెప్పేసి. ఇంకా ఏమేమి పంపించిందో ఎవరికి తెలియదు. మరోవైపు ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. చేశారు ఈరోజు ప్రాపర్గా విత్ సీసీటీవీ ఫోటేజ్తో కలిపి. ఎందుకంటే అక్కడ వీడియోస్లో ఎక్కడా కూడా చేతన్ హుడీ ధరించున్నాడు అండ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని ఉన్నాడు విత్ ఎ షార్ట్. సో అలాంటి ఒక వీడియో ఆధారంగా అతనే అని కన్ఫర్మ్ చేయడం కొన్నిసార్లు డిఫికల్ట్ అవుతుంది. అందుకని అతనే అని కన్ఫర్మ్ చేయడం కోసం ఆ సీసీ కెమెరాస్తో ప్రజెంట్ అతను వాకింగ్ స్టైల్ ఎలా ఉంది, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది వీళ్ళు మ్యాచ్ చేసి చూసుకుంటున్నారంటూ తెలుస్తోంది. అండ్ చాలా సర్ప్రైజింగ్గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండుండొచ్చు అంటూ కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే థర్డ్ పర్సన్ ఎవరినైనా ఇన్వాల్వ్ చేశారా? ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేసి అతన్ని చంపాలని చూశారు, ఒకవేళ అది మిస్ అయితే, అప్పటికే ఒకసారి మిస్ అయింది, అదే కోట మీద నుంచి తోసేస్తే ఆ బుష్ పట్టుకొని అతను సేవ్ అయ్యాడు. కానీ సెకండ్ టైం కూడా మిస్ అయితే వి హర్డ్ దెర్ వాజ్ ఎ థర్డ్ ప్లాన్ ఆల్సో. మేబీ ఆ థర్డ్ ప్లాన్ ఇంకొక పర్సన్తో ఏదైనా అటాక్ చేయించడమా, ఇంకొక పర్సన్తో కేతన్ మీద అటాక్ చేయించి అతన్ని చంపాలనుకున్నారా? అంటే మిస్ చేయకూడదు ఆ మూమెంట్ని, అలా ఆ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు. ఒకవేళ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే కష్టం అవుతుందని భావించి, ఒకవేళ అప్పట్లాగా బుష్ పట్టుకోనో ఇంకే రకంగా అయినా కొన ఊపిరితో బయటపడ్డా సరే ఇమ్మీడియట్గా థర్డ్ పర్సన్ని పంపించి అతని కథ ముగించాలనుకున్నారా? తీరా చూస్తే అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సో ఇప్పుడు ఈ కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్ ద సీసీ కెమెరాస్ విజువల్స్ని చెక్ చేస్తున్నారు. అండ్ కేతన్, చేతన్ అలాగే సియా వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫోన్లని ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ కాల్ హిస్టరీ, చాట్ హిస్టరీ అంతా కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్ప్రైజింగ్లీ ఆ 2 నెలల్లోనే 1000 కాల్స్ చేతన్ అండ్ సియా మాట్లాడుకున్నారు. అప్పటికే ఎదిగో కేతన్తో అలా సియా అలా ఎంజాయ్ చేస్తూ, ఆ పై వీడియోలు ఇప్పటివరకు మీరు చూశారు, దే వర్ ఎంజాయింగ్ ఇన్ ఎ పార్టీ, దే వర్ డాన్సింగ్, దే వర్ సెలబ్రేటింగ్. అండ్ హీ వాజ్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే చాలా గ్రాండ్గా. అవన్నీ చేస్తూనే మళ్ళీ చేతన్తో వ్యవహారం నడిపిస్తూ ఉంది, చేతన్తో కాంటాక్ట్లో ఉంది, 100,000 కాల్స్ మాట్లాడుతూ ఉంది, అతనికి మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, కేతన్కి ముందే డౌట్ వచ్చింది. మనం ఇప్పటి వరకు కేతన్ గుడ్డిగా నమ్మాడు అనుకున్నాం, కానీ కేతన్కి డౌట్ వచ్చింది చేతన్ అండ్ సియా మీద. వాళ్ళ వ్యవహారం గురించి కనుక్కోమని చెప్పి పేరెంట్స్ని అడిగితే పేరెంట్స్ ఇగ్నోర్డ్ హిమ్ ఆ విషయంలో. ఇప్పుడు చివరికి ఎంత నష్టాన్ని వాళ్ళు చూడాల్సి వస్తుందో చూడండి. అంటే ఆ కొడుకు వచ్చి నాకు ఇలా ఏదో డౌట్ఫుల్గా ఉంది నేను చేసుకోబోయే అమ్మాయి విషయంలో, ఒకసారి కనుక్కోండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి అంటే పేరెంట్స్ ఎక్కడ ఈ పెళ్ళి ఆగిపోతుందో, ఎక్కడ ఇంకేదైనా అవుతుందో అని వీలైనంత త్వరగా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్న బరువు దించుకోవడం కోసం అతన్ని పట్టించుకోలేదు. లేదంటే అతని డౌట్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చివరికి ఎంత పెద్ద నష్టం జరిగిందో చూడండి వాళ్ళు. మరోవైపు సియా కూడా తనకి ఇష్టం లేదు పెళ్ళి, కానీ పేరెంట్స్కి చెప్పడానికి భయపడిందట. పేరెంట్స్ ఫోర్స్ చేశారట ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటావని. అఫ్కోర్స్ చేతన్ అక్కడ దేనికి పనికి రాకుండా ఉన్నాడు. ఈజ్ నాట్ రిచ్. ఐ డోంట్ మీన్ ఫినాన్షియల్ స్టేటస్ ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ యాజ్ పర్ ద పేరెంట్స్ కన్సర్న్కి వచ్చేసరికి కేతన్ ఈజ్ మోర్ సెటిల్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి ఇంట్లోకి పంపించాలని అనుకోవడంలో పెద్ద తప్పే ఉండదు, ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు ఆ విషయంలో. సో అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎలాగో ఒప్పుకోరని చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఈ గొడవ అంతా అవుతుంది, చంపేస్తే అసలు గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇంత ప్లాన్ చేశారు.
అండ్ చేతన్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అతను పెద్దగా ఎర్నింగ్స్ లేవంటూ తెలుస్తుంది. దాంతోపాటుగా పేరెంట్స్ కూడా అతను చాలా అమాయకుడు అంటూ చెప్తున్నారట. కానీ సియానేమో అతని దగ్గర నా ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అతను నన్ను బెదిరించాడని చెప్పి సియా చెప్తుంది. అండ్ యూ కెన్ సీ హౌ క్లోజ్ దేవర్ అనేది అక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది. సో మరోవైపు అదిగో కేతన్ అగర్వాల్ బాడీని తీసుకువెళ్తున్నారు. అతని మృతదేహాన్ని ఆ ఘటన తర్వాత మోసుకెళ్తుండడం మీకు కనిపిస్తుంది. పోలీసులు అక్కడ రెస్క్యూ సిబ్బంది కలిసి ఎక్కడో కింద గుట్టల్లో చెట్లలో మధ్యలో పడిపోయినటువంటి అతని బాడీని తీసుకువెళ్తున్నారు. అక్కడ వీడియో మీకు కనిపిస్తుంది. దాంతోపాటుగా అతనికి జరిగినటువంటి అంతిమ సంస్కారాల వీడియో కూడా నేను మీకు చూపిస్తున్నాను. అలాంగ్ విత్ దట్ జస్టిస్ ఫర్ కేతన్ అంటూ పెద్ద ఎత్తున చాలామంది రోడ్ల మీదకి వస్తున్నారు, ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు. నాట్ ఓన్లీ కేతన్స్ ఫ్యామిలీ, చాలామంది. అంటే ఒక అన్యాయంగా ఒక కుటుంబం ఇంత నష్టపోయింది, నమ్మి ఆ వ్యక్తి కేతన్ ఇంత నష్టపోయాడు, ఒక అమ్మాయిని నమ్మి, వాళ్ళ యొక్క క్రూయల్ మెంటాలిటీకి ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాలి అంటూ ప్లకార్డ్స్ పట్టుకొని చాలామంది రోడ్ల మీదకి వస్తున్నారు. అండ్ దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ కేస్. అంటే ఇది కేవలం క్షణికావేశంలో చేసింది కాదు, అండ్ ఇంకేదో కాదు. ఇట్స్ వెరీ మచ్ కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్. ఇక్కడ అంటే ఒక యువతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఒక అమ్మాయి ఇంత దారుణంగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆల్రెడీ రిలేషన్లో ఉండి అది చెప్పకుండా మోసం చేస్తూ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కంటే అతన్ని చంపడమే ఈజీ అని భావించి ఇంత పెద్ద ప్లాన్ చేసి మల్టిపుల్ టైమ్స్ ప్లాన్ చేసి అతన్ని అంత దారుణంగా హత్య చేసింది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అండ్ చేతనే అక్కడ వాళ్ళని ఫాలో అయ్యాడు హుడీ వేసుకొని అనే దానికి ఆధారాలు సేకరిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది ఇప్పటికే. మరోవైపు కేతన్ ఫోన్ని తన దగ్గర పెట్టుకున్న సియా ఏం చేసింది అన్ని రోజుల పాటు ఆ ఫోన్లో, ఏమేమి డిలీట్ అయ్యాయి, ఆ మధ్యలో ఏమైనా డిలీట్ అయ్యాయా అన్న కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు పోలీసులు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? క్షణానికి రోజుకొక కొత్త విషయం, ఒకటి కాదు రోజుకి గంటకి ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంది విచారణలో. వాళ్ళ క్రూయాలిటీ బయటపడుతుంది, వాళ్ళ రాక్షసత్వం ఇందులో బయటపడుతుంది. అండ్ వాళ్ళకి సంబంధించిన చాలా విషయాలు బయటకు తెలుస్తున్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU